న్యూస్ ముందుగా హెడ్లైన్స్. బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదు. చంద్రబాబు పవన్ పై సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు. ఏపీలో ఇంటర్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల. లోక్సభలో దాడికి తెగబడ్డ దుండగులు. 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు. బెదిరింపులపై స్పష్టతనిచ్చిన పూజా హెగ్డే టీం. ప్రార్థన చేయడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తే నేను భారత్లో ఎందుకు ఉంటాను? మహమ్మద్ షమీ. ఎత్తులు పొత్తులు కుయుక్తులపై చంద్రబాబు ఆధారపడతారని, దత్తపుత్రుడిని పక్కన పెట్టుకుని డ్రామాలు ఆడతారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాగస్వామి అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు నిలిపిన పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడిన మాటలను జగన్ ప్రస్తావించారు. తెలంగాణలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీకి బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. గురువారం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. వైఎస్ సుజలాధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికి ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఈ పెన్షన్లను. అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా, తీవ్ర కిడ్నీ వ్యాధులతో, ఈ సీకేడీ డిజీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా, అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా 5,000 రూపాయలు పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్ళు, పెన్షన్లు పొందుతా ఉన్న వాళ్ళు కేవలం 3,076 మంది. అది కూడా వారి మీద ఖర్చు చేస్తా ఉన్నది అప్పట్లో కేవలం నెలకు 76 లక్షల రూపాయలు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ల జాబితాలో చేర్చాం. ఏకంగా 13,143 పెన్షన్లు ఈరోజు పెంచడం జరిగింది. అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితాలోకి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈరోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా? కేవలం ఈ 13,143 మందికి ఇచ్చే పెన్షన్ సొమ్మే నెలకు 12,54,00,000 రూపాయలు నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్ల కోసం. అది ఈ 55 నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏపీలో ఇంటర్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 10th ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా
మంత్రి బొజ్జ మాట్లాడుతూ ఏప్రిల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, దీంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులంతా పాస్ అయి 100% ఉత్తీర్ణతను సాధించాలని ఆకాంక్షించారు. పార్లమెంట్లో నిన్న భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లోక్సభలో 2 దుండగులు కలకలం రేపారు. 0 అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి హౌస్లోకి దూకిన సాగర్ శర్మ, మరో రంజన్ అనే 2 వ్యక్తులు సభలో గందరగోళం సృష్టించారు. వారి వెంట తెచ్చుకున్న డబ్బాల నుంచి కాలర్ గ్యాస్ ను విడుదల చేశారు. ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల మరో 2 రంగు వాయువులను వెదజల్లుతూ నినాదాలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో 8 మంది భద్రతా సిబ్బందిని లోక్సభ సెక్రటరియట్ సస్పెండ్ చేసింది. భద్రతా లోపాల కారణంగా వీర్దాస్, గణేష్, అరవింద్, రాంపాల్, అనిల్, విమిత్, పర్దీప్, నరేంద్రలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు పార్లమెంట్లో భద్రతా లోపాలపై ఈరోజు విపక్షాలు గందరగోళం సృష్టించాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కనిపించని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురువారం మంత్రి సీతక్క ఛాంబర్లో ప్రత్యక్షమయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సెక్రటరియట్లోని తన ఛాంబర్లో సీతక్క వేద పండితులతో పూజలు చేశారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను తాజాగా ఆమె ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తన ఆలోచనలను వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తాడేపల్లి ప్యాలెస్లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావిడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్ఛార్జీలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒకచోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. బీసీల జపం చేస్తున్న జగన్కు నిజంగా వారిపై అంత ప్రేమ ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది. తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్ళు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి. ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్. ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు. ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన. పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ 45 టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ 2 జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు. లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని, అందుకని ఆపరేట్ చేశాడు. అప్పటికి లేట్ అయింది. జరగవలసిన నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది.
ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల విజయం సాధించిన బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ జయభేరి మోగిస్తుందని టైమ్స్ నౌ ఈటీజీ తాజా సర్వే చెబుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి మళ్లీ చారిత్రాత్మక రీతిలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సర్వేలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 323 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అంచనాలు వెలువరించింది. కూటమితో పని లేకుండా బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే 308 నుంచి 328 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను యుఎస్-ఫెడ్ స్థిరంగా ఉంచడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు లాభపడి 70,514కి ఎగబాకింది. నిఫ్టీ 256 పాయింట్లు పుంజుకొని 21,183కి చేరుకుంది. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల దుబాయ్ వెళితే అక్కడ వివాదం చోటు చేసుకుందని, కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వచ్చింది. దీనిపై పూజా హెగ్డే ప్రతినిధులు స్పందించారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఆధారాలు లేకుండా ఎలా రాస్తారని పూజా హెగ్డే టీం ప్రశ్నించింది. ప్రజలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. పూజా హెగ్డే టీం ప్రకటన చేసిన నేపథ్యంలో సదరు బాలీవుడ్ మీడియా సంస్థ ఆ వార్తను తొలగించింది. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2023 లీగ్ దశలో శ్రీలంకపై మ్యాచ్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో 5వ వికెట్ తీసిన తర్వాత షమి గ్రౌండ్లో మోకరిల్లాడు. దీనిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. షమి మైదానంలో ప్రార్థన చేశాడంటూ కొందరు, ధైర్యంగా ప్రార్థన చేయలేకపోయాడంటూ పాకిస్తాన్కు చెందిన నెటిజన్లు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని బుధవారం ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా షమి ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తాను ఒక ముస్లింగా భారతీయుడిగా గర్వపడుతున్నానని పేసర్ మహమ్మద్ షమి అన్నాడు. తాను భారతీయుడిని, ముస్లింనని ప్రార్థన చెయ్యాలి అనుకుంటే తనను ఎవరు ఆపుతారని చెప్పాడు. తాను వేరే మతం వారిని ఆపబోనని, వారు తనను ఆపబోరని, ప్రార్థన చేయాల్సి వస్తే చేస్తానని, ఇందులో సమస్య ఏమిటని షమి ప్రశ్నించాడు. తనకు ఏదైనా సమస్య ఉంటే ఇండియాలో నివసించను కదా అని చెప్పాడు. ప్రార్థన చేయడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తే తాను ఇక్కడెందుకు ఉంటారని గట్టి కౌంటర్ ఇచ్చాడు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో కుండాత్మక అష్టలక్ష్మి మహాయాగం జరిగింది. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణ వందే యతీశ్వర శ్రీయాజుషం శ్రీమన్నారాయణ రామానుజీభ్యో నమః. బంధువులారా, మన లోక కళ్యాణార్థం గాయత్రి మంత్రాలు 24 బీజాక్షరాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతంలో అష్టలక్ష్మి యాగాలు చేస్తూ ఇప్పటికి 21 యాగం అయింది. 22వ యాగం మనం నెల్లూరులో చేస్తూ ఇక్కడ విశేషంగా మన గుంటూరులో అష్టోత్తర శతకుండాత్మక మనం అష్టలక్ష్మి యాగంలో మేము ఈరోజు వచ్చి ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. యజ్ఞము యాగము ఎందుకు చేస్తారంటే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. కులాలతో సంబంధం లేదు, లింగ వయోభేదం ఎవరైనా సరే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ యజ్ఞ యాగాలు చేస్తున్నారు. ఋషులు పరంపరగా ఈ ప్రవాహం సాగుతుంది. గలగలా పారే సెలయేరు ఎలా అయితే సాగుతూ ఉంటుందో అలాగే మనకి యజ్ఞయాగాలు కూడా ఈ పూట ఒక అద్భుతం చక్కని ఏర్పాట్లు చేశారు. ఈ యజ్ఞంలో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. అలాగే మేము నెల్లూరులో చేయబోయే యాగాన్ని ఫిబ్రవరిలో చేస్తున్న మాఘమాసంలో తప్పకుండా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. సంతోషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదు. చంద్రబాబు పవన్ పై సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు. ఏపీలో ఇంటర్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల. లోక్సభలో దాడికి తెగబడ్డ దుండగులు. 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు. బెదిరింపులపై స్పష్టతనిచ్చిన పూజా హెగ్డే టీం. ప్రార్థన చేయడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తే నేను భారత్లో ఎందుకు ఉంటాను?
మహమ్మద్ షమీ. వివాదం ఇంతటితో సమాప్తం. నమస్తే.